వన్స్ అగైన్ వజ్రాసన. నౌ ఇప్పుడు స్టార్ట్ యాక్షన్ క్లాస్. ప్రేయర్ రెగ్యులర్ యోగాలో ఏముండాలి మీకు సైలెంట్గా చేసేసుకుంటూ పోవాలి. 2 చేతులు ప్రణామం. ఓకే, జస్ట్ ఇందాక వచ్చిందంతా అది క్లాస్ కాదు. కూర్చోగలిగితేనే కూర్చోండి ఎంతసేపు, బట్ కొంచెం సాధించి మీకు లేడీస్కి కొత్తగా పెయిన్ భరించండి అని చెప్పాలా? లేడీస్కి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి పర్వాలేదు. 2 చేతులు ప్రణామముద్ర. 3 సార్లు దీర్ఘ ఓంకారం. టేక్ ఎ డీప్ బ్రీత్. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. हरि ओम हरि ओम हरि ओम. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. Leg exercise. టచ్ చేయండి. ఇలా టచ్ చేయడం ద్వారా మనకి ఇక్కడ బ్యాక్ బాగా రొటేట్ అవుతుంది అనమాట. 2 బోన్స్ ఇలా ఎట్లయితే మనం చేస్తున్నామో ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ మనకి అలా టర్నింగ్ ఉంటుంది. సో ఆ టర్నింగ్ని మనము ప్లీజ్ మ్యాట్ ఒకటి లోపల ఉంటుంది అది తీసుకు. ఆ టర్నింగ్ అన్నిటి సూక్ష్మ వ్యాయామం అన్నారు. లెగ్ ఎక్సర్సైజే బట్ ఇది సూక్ష్మ వ్యాయామం. ఓపెన్ చాలా సూక్ష్మంగా ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉంటాం. వీల్ తిరుగుతుంటుంది 2 చక్రం లాగా, 2 బోన్స్ చక్రంలా తిప్పుతున్నాం. సో అందుకని నడుము ఇటు ఆహారం ఉంచుకోవాలి. ఇట్లా పెట్టుకోకూడదు. ఇట్లా పెట్టారంటే అంతే, ఇక సపోర్ట్ లేదని అర్థం. చైర్లో కూర్చోడానికి దీనికి ఏం తేడా లేదు. ఇట్లా పెట్టారంటే ఓకే. సో నడుమును తన మీద తను నిలబడగలుగుతుంది అంతే. మూలాధారం యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడు. ఓకే, ఒక ఇక్కడ ఉందండి. అవునండి, మీరు అమ్మ మీరు కూర్చోండి. ఓకే, మధ్యలో ఒకసారి భారతి గారు ఒక రౌండ్ తిప్పండి స్లోగా. ఇప్పుడు సుఖాసన ఈ ప్రాక్టీస్ చేసేస్తాం. సుఖాసన సెంటర్లో కూర్చోండి. అక్కడ వాళ్ళకి కూడా కనిపిస్తుంది. మీరు భారతి గారు కొంచెం సెంటర్లో కూర్చొని అప్పుడు వాళ్ళు కూడా నేను కనిపించినట్టుగా చేయొచ్చు. పంచతత్వ సాధన ప్రార్థన అయిపోయిన వెంటనే పంచతత్వ సాధన వస్తుంది మనకు. ఓకే, రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్లో పెట్టుకుంటాం. పంచతత్వాల యొక్క దివ్య శక్తి, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ మన అరచేతుల కింద ప్రవేశిస్తుంది. ఇలా కప్పులాగా పెట్టుకుని ఇట్లా తిప్పండి. చేతుల్లో అరచేతుల్లో ఒక బాల్ లాగా తయారవుతుంది చూడండి. వాటిని మనం క్లాప్ ద్వారా పాస్ చేసుకుంటాం. ఇది రెగ్యులర్గా చేసేస్తాం. ఫటాఫట్లో మనం విశ్వాన్ని యొక్క శక్తిని టక్కని తీసేసుకుంటాం అన్నమాట. 20 సెకండ్లో తీసేసుకుని క్లాప్లో 5 మినిట్స్ సర్వాధికారి నివారణ కోసం ఇది పనిచేస్తుంది. ఎస్ కమాన్ క్లాప్ కొట్టండి. ఇట్లా క్లాప్ని గమనిస్తుండండి. క్లాప్ని చూడాలి. కరెక్ట్గా బొటన వేళ్ళు జాయింట్ అయ్యే దగ్గర చూడండి.
ఓం 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 అనండి. ఓం 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 మీ అరచేతులు ఇలా ఓపెన్ చేసి బ్యాక్ స్ట్రైట్ నెక్ స్ట్రైట్ పెట్టుకొని కళ్ళు మూసి ఉంచండి. అరచేతులను గమనించండి. కాన్సంట్రేట్ ఆన్ యువర్ పామ్. విశ్వశక్తి ప్రవేశిస్తుంది అఖండంగా. గమనించండి. ఇదేంటిది? పంచతత్వ సాధన. ఓకే, దీనికి ఎంటీ స్టమక్తో సంబంధం లేదు, మనం చేసేసుకోవచ్చు. మార్నింగ్ కూడా మీరు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ సౌండ్ తక్కువ చేసేసుకుని ఎక్కడైనా పబ్లిక్గా ఉన్నప్పుడు, చుట్టుపక్కల ఉన్నప్పుడు మనుషులు ఉన్నారు జాగ్రత్త. ఓకే, తక్కువ చేసుకుని డిస్టర్బెన్స్ కాకుండా చేసుకోవచ్చు. రైట్, తక్కువ సౌండ్తో చేసుకోవచ్చు. బట్ ఇలా చేసేసుకోండి. ఎప్పుడైనా నాన్ స్టాప్ 5 minutes చేసుకుంటే ఎంగేజ్ చేసుకోండి అంతే. ఇక్కడ మీరు క్లాప్ చేసుకుంటారు, ఆటోమేటిక్గా ఈ చిత్తంవి అవన్నీ ఇంకా తలకాయ నొప్పులు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతుంది. ఈ పంచతత్వ సాధన ఎంటీ స్టమక్ ఇట్లాంటివి ఏమీ సంబంధం లేదు. హ్యాపీ చేసుకోండి. హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, కంటి చూపు, ఇవన్నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మెల్లమెల్లగా కంట్రోల్ అవుతాయి. దీని మీదే ఫోకస్ పెట్టి, ఈ ప్రాక్టీస్ మీదే ఫోకస్ పెట్టి. అలర్జీస్ ఉంటాయి కదా, స్కిన్ సంబంధించి ఫుల్ అలర్జీస్ వస్తాయి కదా, అవి కూడా కలిగి. కానీ ఇది ఒక్క ప్రాక్టీస్ బాగా నమ్ముకొని ఎక్కువ పట్టించుకోవాలి. ఇంకా వజ్రాసనం నెక్స్ట్ ప్రాక్టీస్. వజ్రంలా తయారవ్వాలి బాడీ, తప్పదిగా. మీ ఇష్టం అండి. మామూలు రాయి కావాలా, మీరు వైడూర్యం కావాలా, ఇంకేదో వజ్రం కావాలా చూడండి. కాస్ట్లీయెస్ట్ వేసుకోవడానికి ఒకటే కాదు, బాడీయే వజ్రం చేసేయండి. రైట్ నా కపాలభాతి. క్లోజ్ రైట్ నాస్ట్రల్, బ్రీత్ అవుట్ స్టమక్ ఇన్. లెఫ్ట్ నాస్ట్రల్, బ్రీత్ అవుట్ స్టమక్ ఇన్. ఒకసారి చూడండి. మీరు మామూలు చేయండి, ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. పద్ధతి చెప్తాను ఎట్లా చేయాలి. తర్వాత మీరు క్లాస్ అయిన తర్వాత ఎప్పుడైనా అడిగితే ఎలా సక్సెస్ సాధించుకోవచ్చు. కొంచెం 5-10 నిమిషాలకే వజ్రాసనం. నేను గంటల తరబడి చేయాల్సిన అవసరమే లేదు. 1 hour ప్రాక్టీస్ లో ఎంటీ స్టమక్ మినిమం 3-4 hours ఉండాలి. కపాలభాతి, చంద్రభేదన్ కపాలభాతి. లాస్ట్ లో బాగా ఎక్సర్సైజ్ చేసి రిలాక్స్ చేయండి. కాన్సంట్రేట్ లెఫ్ట్ బాడీ, ఎడమ వైపు శరీరాన్ని గమనించండి. లోయర్ బ్యాక్ లో గమనించండి. చిన్న అనిపిస్తుంది లోయర్ బ్యాక్ లో, ఎనర్జీ తయారవుతుంది. మెల్లమెల్లగా సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ పైకి వచ్చేస్తుంది. అది బ్రెయిన్ ని టచ్ చేస్తుంది.
Surya Bedam Kapalabhati, close left nostril, breathe out stomach with right nostril. Relax. Concentrate right body. కుడి వైపు శరీరాన్ని గమనిస్తూ ఉండండి. తేలికగా అవుతూ ఉంటుంది. Concentrate inside. కపాలభాతి ద్వారా శరీరంలో ఉన్న విషయాలు తొలగిపోతాయి. శరీర శుద్ధీకరణతో పాటు మస్తిష్క మండలం శుద్ధీకరణ జరుగుతుంది. మనస్సుకి ఏకాగ్రత లభిస్తుంది. ధ్యానం యోగానికి ఇది అత్యంత ఉపయోగపడుతుంది. కపాలభాతి ద్వారా నీ పెయిన్, బ్యాక్ పెయిన్, బెల్లీ ఫ్యాట్, ఒబెసిటీ, డయాబెటీస్, థైరాయిడ్, సైనసైటిస్, హెడేక్ వెళ్ళిపోతాయి. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం జాగృత అవడం చేత శరీరంలో కొత్త శక్తి, కొత్త చైతన్యం, కొత్త ఉత్సాహం లభిస్తుంది. సర్వ ఆది వ్యాధి నివారణ కోసం కపాలభాతి అభ్యాసం మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times చేయాలి. ఎంటీ స్టమక్. ఓం ఓం లెగ్ ఎక్సర్సైజ్. లూజ్ అండ్ ఫ్రీ. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకోవాలన్నమాట. కపాలభాతి. నిన్న లెగ్ ఎక్సర్సైజ్ మీరు ఏం చేస్తున్నారు? చివర్లు ఇద్దరు చేశారు, అయిపోయింది అప్పుడే. ఇప్పుడు మళ్ళీ చేయండి. మళ్ళీ భస్త్రికా వస్తుంది, అప్పుడు కంటిన్యూ తీయక్కర్లేదు, అందుకే చేసేయండి. ఇప్పుడే 3 రౌండ్లు వస్తాయి భస్త్రికా. కళ్ళు అప్పుడు ఆ ఆసనం పూర్తిగా ఉండాలిగా, అందులో బాగా జుర్రుకోవాలి కదా దాన్ని, భస్త్రికా యొక్క సారాన్ని, రసంని మాత్రం చేసేయండి. ఓకే, చాలా బాగుంటుంది. ఈరోజు భస్త్రికా వీఆర్ గోయింగ్ టు యాడెడ్. ఈరోజు భస్త్రికాని యాడ్ చేశారు. నిన్న మనం ఏం చేసుకున్నాం? కపాలభాతి వరకు యాడ్ చేసేసాం. తర్వాత కొన్ని ఆసనాలకి వెళ్ళిపోయాం కదా. ఆ ఆసనాలు మళ్ళీ కూడా చేద్దాంలేండి. ఈరోజు పూర్తిగా వచ్చారు కదా, ఫ్రీ చేసుకున్నారు కదా కాళ్ళను. సో ప్రాణాయామం చేసి బాగా కాన్సన్ట్రేట్ చేయాలంటే బాడీ కొంచెం సహకరించాలి కదా. అందుకని ప్రాణాయామాలు ఎక్కువ చేస్తున్నప్పుడు మధ్యలో బాడీ సహకరించడం కోసం. నౌ భస్త్రికా ప్రాణాయామ, బెల్లోయింగ్ ఆఫ్ లంగ్స్ ని భస్త్రికా అంటారు. బెల్లోయింగ్ ఆఫ్ లంగ్స్. ఓకే, మనము శ్వాసల్ని గట్టిగా జోరుగా ఫోర్స్ఫుల్గా లోపలికి తీసుకోవాలి, బలంగా లాగేసుకోవాలి, అట్లా బలంగా బయటికి పంపించాలి. బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్ ఏం చేస్తారు? వాళ్ళు పంపింగ్ చేస్తారు. బంగారం, ఐరన్ లాంటివి కూడా మెత్తగా చేసి పడేస్తారు. బంగారం అంటే కొంచెం మెత్తగా ఉంటుంది, ఐరన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మెత్తగా చేయడానికి కాదు. సో బాడీని భస్త్రిగా చేస్తే బాగా ఆ చర్నింగ్ జరిగిపోవడం వల్ల మొత్తం అంత కణాల వరకు వెళ్ళిపోతుంది. అది వేడెక్కిపోయి ఉంటుంది, చెమట కూడా బయటకు వచ్చేస్తుంది. తద్వారా ఏమైనా ఆసనాలు చేయడానికి సహకరిస్తుంది, వంగుతుంది, మెత్తగా రబ్బర్లాగా. సూపర్ ప్రాణాయామ భస్త్రికకి ఇది చాలా. ఎందుకు అంటే ఇప్పుడు చేస్తాం చూడండి, ఈ దెబ్బకి లంగ్స్లో ఇంత వేడి కొడితే ఇంకా ఏమవుతాయి అసలు అక్కడ? అవి ఈవెన్ మన ఆరోగ్యంలోకి రావడానికే ఆలోచిస్తాయి. ఓకే, చూడండి.
చర్నింగ్ జరిగింది చూసారా, లంగ్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. లోపల అంటే మన మైండ్కి అలా ఇవ్వాలి, మైండ్తో చేయండి, మైండ్తో అదే చెప్తున్నాను, మైండ్తో చేయాలి. అప్పుడే ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఇక్కడ ప్లస్ ఆకారంతో మీరు అజ్యూమ్ చేసుకోండి మైండ్లో లంగ్స్ ఫస్ట్ ఇలా దించాలి, మొత్తం స్ట్రెచ్ ఇట్లా బాగా స్ట్రెచ్ ఇట్లా చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, లిఫ్ట్ చేసేయాలి, గాలిని తోస్తూ లోపలికి దించుతూ కిందికి. అప్పుడేమైతే డయాఫ్రమ్ ఇలా పుషప్ చేస్తుంది, ముందు వరకు పుషప్ చేస్తుంది. ఓకే, అప్పుడేమవుతుంది, ఎక్కువగా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. రెండు ఉంటాయి ఇక్కడ, రెండు సిలిండర్స్ ఉంటాయి, వాటిలో ఫుల్ గ్యాస్ నింపాలి, ఊపిరితిత్తులు. అలాగే ఎక్సైల్ చేస్తున్నాం, దాని నుంచి మొత్తం బయటికి పంపించేయడం ఇలా. సో అంటున్నాం కదా ఇట్లా, సో స్ట్రెచ్, వైట్ స్ట్రెచ్ చేస్తాం. ఇలా చేయడం చేత బాగా వేడి ఉత్పన్నమవుతుంది. ఆ వేడి యోగాగ్ని, భస్త్రిక ద్వారా యోగాగ్నిని మీరు పుట్టిస్తారు. తద్వారా బాడీలో ఇక అన్ని ఆ చర్యలు సూర్యకాంతి వేడికి ఎట్లయితే జరిగిపోతుంటే ఫోటోసింథసిస్ లాగా బాడీలో కూడా చాలా జరిగిపోతుంటుంది. ఇంకా డయాబెటీస్ ఇలాంటివి ఉండవు. ఈవెన్ పీసీఓడి ప్రాబ్లమ్స్, లోపల ఎక్కడో ఓవరీస్లో ఉన్న పీసీఓడి ఆ చిన్న చిన్న మాంసపు ముద్దలు అవి ఆ సిస్ మెల్లగా మెల్ట్ అయిపోతుంది. క్యాన్సర్ గట్లు కూడా రాకుండా ఉంటాయి. ఇది యాక్చువల్గా చేయలేదు మనం, ఇప్పుడు చేయాలి సీరియస్గా హ్యాపీగా. దాన్ని బెనిఫిట్స్ తెలుసుకున్నారు కదా చాలా చాలా. ఫస్ట్ రౌండ్ ఇన్హేల్, ఎక్సేల్. ఇలా చేతులు ఇట్లా పైకి స్వింగ్ చేయండి, మళ్ళీ ఇలాగే తీసుకోండి. ఇలా కాకుండా అర్థమైన చేసుకుంటే వెళ్ళండి. ఇక ఎవరైతే కొంచెం మార్క్ చేయాలనుకుంటే వర్క్ చేస్తుంది. స్కిప్పింగ్ కాదు, ఇలా చేతులకి ఇట్లా పెట్టండి, ఇలా తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్. రిలాక్స్, ఓపెన్ యువర్ పామ్, బ్యాక్ స్ట్రైట్, నెక్స్ట్ స్ట్రైట్. అరచేతులు ఓపెన్ చేయండి. శ్రీనివాస్ గారు ఆపేశారు అనుకోండి, మధ్యలో చేయలేకపోయారు అనుకోండి, అప్పుడు దించినప్పుడు చేతి ఇలా పెట్టకుండా పెట్టచ్చు, ఏం కాదు. కానీ ఇట్లా పెడితే విశ్వశక్తి అనంతంగా ప్రవేశిస్తుంది మీ అరచేతుల గుండా. మీకు తెలిసిపోతుంది ఏంది వచ్చి పోతాం లోపలికి, ఇక్కడ అంత బరువుగా ఏది ఉంది అని తెలిసిపోతుంది అప్పుడే కదా. ఇలా చేస్తూ కాన్సన్ట్రేషన్ బాగా చేస్తే దీని హైట్ ఎంత ఉంటుందో మీరు కొలవడానికే ఆలోచించాల్సి వస్తుంది. ఎంత బరువు హైట్ ఉంటుంది అరచేతుల్లో, మీకు తెలుస్తుంది అప్పుడే నీట్గా. దీనికి మళ్ళీ మైక్రోస్కోప్ పెట్టి ఎక్కడ కనపడట్లేదు అనుకోవద్దు. ఓకే, అనుభవం అంతే, తెలుస్తుంది నీట్గా. సెకండ్ రౌండ్ భస్త్రికా ప్రాణాయామ. ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్, అరచేతిలో పని చేయండి. Concentrate inside. Observe your palm. Observe your lungs, heart, brain.
ఎవరికైనా ముక్కు దగ్గర సెన్సేషన్ తెలిసిందా? ముక్కు దగ్గర ఈ పార్ట్ దగ్గర చిన్న రైట్గా ఏదో అక్కడ మూలాధారం యొక్క స్థానం అది నాసికాగ్ర ముద్ర అని అంటారు. దాన్ని చెప్తాను ఎప్పుడైనా. అబ్జర్వ్ చేయండి. అట్లా ప్రతి పార్ట్ని అబ్జర్వ్ చేయాలి. మీరు ఏం చేయాలంటే కళ్ళు తెరిసి అటు ఇటు తిరగద్దండి, అయిపోయింది కదా అని. చేసిన తర్వాత వెంటనే చేతి ఓపెన్ చేసి పెట్టుకోండి ఇట్లా. लास्ट राउंड भस्त्रिका प्राणायाम. एक्सेल. Relax. చేతుల్ని ఓపెన్ చేయండి. గమనించండి లోపల బాగా. Observe your heartbeat. భస్త్రికా ప్రాణాయామం ద్వారా శరీరంలో ఉన్న విషయాలు తొలగిపోతాయి. సమస్త నాడుల్లో అంటుకుపోయి ఉన్న కఫం కరిగిపోయి చెమట రూపంలో బయటికి వచ్చేస్తుంది. వాత పిత్త కఫం బ్యాలెన్స్ అవుతుంది. భస్త్రికా ప్రాణాయామం ద్వారా ఒబేసిటీ, డయాబెటీస్, క్యాన్సర్స్ నయమవుతాయి. మనం సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాం, టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం, కంప్యూటర్స్తో పనిచేస్తున్నాం. వీటి ద్వారా శరీరంలో ఉన్న ఇన్నర్ పార్ట్స్ పూర్తిగా వీక్ అయిపోతాయి. సంపూర్ణ రక్షణ కోసం మరియు సర్వ ఆది వ్యాధి నివారణ కోసం భస్త్రికా ప్రాణాయామ అభ్యాసం మార్నింగ్ అండ్ ఈవినింగ్
2 times చేయాలి ఎంటీ స్టమక్. లెగ్ ఎక్సర్సైజ్. loosen 3. అలా మనము చేయడం ద్వారా స్వెట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ స్వెట్లోనే వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. నడుము నిటారుగా ఉంచండి, చేతులు దగ్గర పెట్టుకుని శ్రీధర్ గారు ఇంకా నడుము నిటారుగా ఉంచండి. యాంటీ క్లాక్ వైజ్ ఇన్ అండ్ అవుట్ 10 times చేసుకోవచ్చు. చేతులు ఉంటే జస్ట్ అట్లా ఉంచాలంటే ఉంచాలి, నడుము మాత్రమే పైకి లేచి ఉండాలి. చేతులు ఉంచాలంటే ఉంచాలన్నమాట, అంతే సపోర్ట్. నడుముతోనే పైకి ఉండాలి, ఎప్పుడు స్పైన్ అలా నిలబెట్టి ఉండాలి మీరు. కనీసం ప్రాక్టీస్లో చేసిన చాలు, కళ్యాణమే బాడీకి. పర్లేదు కూర్చుని చూడండి. ఇప్పుడు ఏం చేసాము మనము? క్రియా ప్రాణాయామాలు, ఈ 2 కపాలభాతి భస్త్రిక చేసేసాం. ఇది క్రియా ప్రాణాయామాలు అనమాట. ప్రాణాయామాలే క్రియగా చేస్తూ ఉన్నాం, క్లీన్ చేస్తూ ఉన్నాం, శుద్ధి చేస్తూ ఉన్నాం. అర్థమైంది కదా? సో ఇప్పుడు మార్నింగ్ లేయంగానే మనము వాటర్ తాగి కొన్ని ఎక్సర్సైజ్ చేసుకుని బబుల్ అంటే ఈ ఇంటెస్టైన్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, మోషన్ పాస్ చేయడానికి. ఆ ఎక్సర్సైజ్లు మళ్ళీ ఇప్పుడు 5 చూపిస్తాను. నిన్న 3 కదా చూపించాను, ఈరోజు 5 చూపిస్తాను. అవి రోజు చేస్తాం మనం ఎక్సర్సైజ్. అవి చేయడం చేత మార్నింగ్ చేసుకుంటారు మీరు కావాల్సింది, కానీ రోజు మనం క్లాస్లో చేసుకోవడం చేత బాడీ కండిషన్లో ఉంటుంది. బాడీని కండిషన్లో ఉంచుకున్నామంటే చాలు, హ్యాపీ. హాస్పిటల్ అడుగు పెట్టద్దు అని అనుకోండి చాలు. ఓకే, కొంచెం హఠం చేసుకోవాలి, అంతే. అంతమించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మీకు. అంటే మరీ అట్లా కాకుండా కొంచెం ఈ చిన్న ఎక్సర్సైజ్ ద్వారా ఎలా జరుగుతుంది మీకే అర్థమవుతుంది. రోజు చేయడం చేత మనం హ్యాపీ ఉంటుంది. హ్యాపీనెస్ ఒకటే రోజే రాదు, వస్తుంది అనుకుంటే వచ్చేస్తుంది అనుకోండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయడం ద్వారా నాకు యోగ సాధన ద్వారా నాకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అనుకోవాలి. ఖచ్చితంగా అది చేస్తుంటే వచ్చేస్తుంది. చూసాము, పొందాము, చూసాము, చూపిస్తున్నాము. ఇదే మా జీవితం అయిపోయింది. రైట్, లేచి నిలబడండి. శంఖ ప్రక్షాళన ఆసనాస్ అంటారు వీటిని, గుర్తుపెట్టుకుని మనసులో. ఓకేనా? ఇప్పుడు వరకు మీరు ఏం చెప్పొద్దండి ఎవరికి యోగా ఎట్లా చేయాలి ఏంటని. చూసింది కదా వెంటనే చెప్పకపోవద్దండి. ఓకే, ఆన్లైన్లో చేసేవాళ్ళు జాగ్రత్త. మీరు ఎప్పుడైనా సరే చూసి డైరెక్ట్గా చేసేద్దామని చేయొద్దండి. సాధనలు కొన్ని భస్త్రిగా ఇందాక చేసాము మనము, అలాంటి సాధనలు ఇట్లా చేసేయండి బాగా బెనిఫిట్ దొరుకుతాయి కదా అని చెప్తే 2 రకాల సమస్యలు వస్తాయి. ఒకటి గిడ్డినెస్ వచ్చి పడిపోవచ్చు, వాళ్ళ కెపాసిటీ బ్రెయిన్ పూర్తిగా టాక్సిన్స్ ఎక్కువ అయిపోయింది పడిపోయే అవకాశాలు ఉంటాయి. లో బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తే సడన్గా హై బీపీ ఉన్న వాళ్ళు, ఈ రెండింటిలో ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్లాస్లో ఉన్నప్పుడు ఆ కండిషన్ వేరే ఉంటుంది, ఎదురుగున్నప్పుడు. ఈ మీరు స్పెషల్ ఆన్లైన్లో చూసే వాళ్ళు చెప్తున్నాను మీకు, ఇక్కడంటే పర్లేదు. సో భస్త్రికాని
ఈ లెవెల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు చేయకూడదు. బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళు, హై బీపీ లో బీపీ ఉన్న వాళ్ళు బాగా అలవాటైన వాళ్ళు భస్త్రికని చేసేసుకోవచ్చు. బైపాస్ సర్జరీ చేసేసుకొని వచ్చి ఈ కపాలభాతి భస్త్రికలో చేయకూడదు. చేయాలనుకుంటే మాస్టర్ని ముందు కూర్చోబెట్టుకొని చేసుకోవాలి ప్రతిసారి. అట్లా దొరకడం అదృష్టం. నా చలో, మార్నింగే 1 లీటర్ వరకు నీళ్లు, కొన్ని బాగా స్టూల్ పాస్ చేయడానికి కొంచెం గోరెచ్చిన నీళ్ళు లేదా నార్మల్ వాటర్ తీసుకొని తాగేసి కొంచెం కలుసుకొని సిప్ చేసుకొని తాగి బాగా ఈ ఎక్సర్సైజ్ చేసుకోండి. తాడాసనం మీరందరూ పొద్దున్నే ఆ పని చేస్తూ ఉండండి. నిద్ర ఎప్పుడైనా పట్టిని ఎప్పుడైనా లేని, లేయంగానే ఈ కొంచెం వాటర్ తాగేసి అట్లా చేసేయండి. ఈవినింగ్ ఇట్లా చేసేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ మంచి నిద్ర వచ్చేస్తుంది బాగా. తాడాసనం టోస్ మీద నిలబడాలండి. ఇవి 20 వరకు చేస్తాం. ఓకే, ఇలా చేయడం వల్ల పేగులకి బాగా స్ట్రెచ్ పైకి ఇలా తిరగ తాడాసనం. Right, left, right, left, right, left, right, left, right, left, right. చేతుల్ని బెండ్ చేయకూడదు, చూసుకుంటారు. ఓకేనా, నడుము మాత్రం సైడ్గా, నడుము ఇది అనుకోండి అంతే. మోచేతులు మాత్రము ఇలా బెండ్ చేస్తూ ఉపయోగం పెద్దగా ఉంటుంది. మనం కంటెంట్ స్పీడ్ పెట్టేది, అప్పుడు ఆటోమేటిక్గా ఇవి ఈ లెంత్ పెంచినట్టుంది, పేగులు ఫ్రీ చేస్తుంది. పేగులు కూడా బాగా ఫ్యాట్ అందుకుపోయి సైడ్ కూడా మూలుగా లేకుండా చేసేస్తారు. నా కటి చక్రాసనం, కాలముద్ర గ్యాప్. కటి అంటే స్పైనల్ కార్డ్, చక్రం లాగా తిప్పాలి 360 degrees. ఇలా ఉంచి సైడ్ తిరపండి, ఇట్లా చూస్తూ బటన్ వేలు గోరును చూడండి, నెమ్మదిగా ఇలా తిప్పుతూ వెనక బటన్ వేలు గోరును చూడండి. కంటిన్యూ. 1, నన్ను చూస్తూ చేయండి, కొత్తగా చేసే వాళ్ళందరూ చూస్తూ చేయండి బటన్ వేలు. బాగా చూసిన తర్వాత చేస్తే ఇంకా మేలు, మీకు అర్థమైపోతుంది, ఎక్కిపోతుంది వెంటనే. వాటర్ తాగిన తర్వాత ఇలా చేసేస్తే మోషన్ బాగా పాస్ అవుతుంది అనమాట. Yes, relax. Slow, relax. ఇది ఈ 3 అయిపోయిన తర్వాత ఇంకొక 2 ఆసనాలు ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు రోజు చేసే ఈ 5 ఆసనాలు మనం రోజు చేసేస్తాం. ఇలా పైకి తీసుకొని నెమ్మదిగా డౌన్ చేసి ఇలా ముందుకు వచ్చి చూడండి ఒకసారి. Direct Bhujangasana, slowly kneel down. Look up, ఇలా చూస్తూ నెమ్మదిగా రైట్ సైడ్ టర్న్ అవుతూ లెఫ్ట్ లెగ్ హీల్ చూడాలి. ఓకే, రైట్ లెగ్ స్లాంట్ ఉంచుకోవాలి. నెమ్మదిగా మళ్ళీ నడుము ఇట్లా పైకి తీసుకుంటూ ఇలా తిప్పాలి. ఓకే, స్లాంట్ ఒకటి, స్ట్రైట్ ఒకటి. లెఫ్ట్ సైడ్ టర్న్ అయినాం అనుకో, రైట్ లెగ్ స్ట్రైట్గా చూసుకోవాలి, హీల్ చూడాలి, మన చూపు హీల్ చూడాలి. తర్వాత లెఫ్ట్ లెగ్ స్లాంట్ ఉంచుతాం, నెమ్మదిగా తీసుకొని ఇలా చూడాలి. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8. తిరిగే భుజంగాసన. కమాన్ చేయండి. 1, 2, 3, 4. ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, హార్ట్ ప్రాబ్లమ్, బీపీ ప్రాబ్లమ్ చేయొచ్చు, మిగతా అందరూ చేయొచ్చు.
20 20 చాలు. ఓకే 20 చేశారంటే మిమ్మల్ని తీసుకెళ్ళి కొండ మీద పెట్టచ్చు. సంసారం 20 చాలానా? ఓం నమ శివాయ. రోజు చూస్తే ఆటోమేటిక్గా వస్తాయి. ఫస్ట్ టైం కదా అట్లా కొంచెం నా ఉదరాకర్షణాసనం. ఉదరాకర్షణాసనం కమన్. హనుమాన్ పొజిషన్. అస్యూమ్ హనుమాన్ పొజిషన్. రైట్ లెగ్ తీసుకోండి పైకి. ఇలా పెట్టుకొని పొజిషన్ తీసుకొని వెనక యాంకిల్ కాదు, ఇది టోస్తో కూర్చోవాలి. టోస్ పెట్టారా? ఇలా ఉండి పొట్టని ఇట్లా చూడండి, ఒకసారి బాగా చూడండి. ఇలా తోస్తూ తలని ఇట్లా తిప్పాలి. నెమ్మదిగా తలని ఇట్లా స్ట్రైట్గా ఓపెన్ చేసి హెడ్ స్ట్రైట్ కావాలి, కాలు ఇట్లా సైడ్కి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ పొట్టని ఇట్లా తోయాలి. చూడండి ఒకసారి చూసుకోండి. ఎస్ కమాన్. 1 2 3 4 5 6 7 8 9 10. లెఫ్ట్ లెగ్. ఈ పొజిషన్లో ఉంటే చాలు, అసలు మనకి పరిస్థితి అట్లా ఉంటుంది. 1 2 3 బాగా గమనించండి. ఓకే తల ఎట్లా పోతుంది, కాలు ఎలా వస్తుందో. వెనక ఇద్దరు మీ ఇద్దరు శ్రీనివాస్ గారు శ్రీధర్ గారు బాగా గమనించండి. ఒకసారి గమనించండి, చూడండి బాగా గమనించండి. వెంటనే వెళ్ళిపోద్దు. తర్వాత పొద్దున్న ట్రై చేసుకోండి కాలంటే. చూడండి ఒకసారి, రోజు చేస్తాం. ఎస్ ఓకే. ఎన్ని అయినాయి? 10 అటు పక్క ఇటు పక్క చేసుకోవచ్చు. శవాసన. చలో అదే ఇది హ్యాపీ కాళ్ళ మొదల శాంతి ఆసన. తల అందరూ ఇటు పక్క చేయండి. తల నా వైపు తల చేయండి, కాళ్ళు అటు పక్క చేయండి. శవాసన ఒకసారి ఆ వీలు రొటేట్ చేయండి. బిర్యానీ గారు కొంచెం అట్లా అదే ఆ హ్యాండిల్ని కొంచెం అట్లా రొటేట్ చేయించాలి. ఆకాశం వైపు, కాళ్ళ మధ్యలో గ్యాప్. కళ్ళు మూసి ఉంచండి, బాడీని గమనించండి. రిలాక్స్ అవ్వండి. హార్ట్ బీట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ శ్వాస, తర్వాత నెమ్మదిగా అబ్జర్వ్ చేయండి ఎలా వస్తుందో. శవాసన. నెమ్మదిగా కాళ్ళ మధ్యలో డౌట్ ఉంటే బాగా చూసుకొని ఫ్రీగా ఉంచండి శరీరాన్ని. ఎక్కడ కూడా పట్టి ఉంచద్దు. అబ్జర్వ్ యువర్ హార్ట్ బీట్. లబ్ డబ్ కొట్టుకుంటుందా హార్ట్? ఇప్పుడు ఆగిపోకుండా చూడండి. ఆగిపోవాలి. చూడండి ఆగిపోకండి కదా, ఆగిపోకుండా చూడండి. ఆగమాగం అయిపోద్దండి. ఓకే రిలాక్స్. ఇంకో పిల్లలు కట్టేస్తా మీకోసం. కాన్సంట్రేట్ ఆన్ యువర్ బ్రెత్ నౌ. శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఇప్పుడు రిలాక్స్ యువర్ బాడీ. జస్ట్ డౌట్ ఉంటే అబ్జర్వ్ చేయండి. మీరు ఫ్రెండ్ కూర్చోండి రేపు నుంచి. అప్పుడు మీ బాస్ బాగా అయిపోతుంది. నెమ్మదిగా కాళ్ళు చేతులు కదిలించండి. అయిపోయినప్పుడే తలని ఎడమ వైపు కుడి వైపు రొటేట్ చేయండి. ఒక నిమిషం ఆగండి వాడి గారి కోసం. నెమ్మదిగా సైడ్ టర్న్ అవ్వండి. లెఫ్ట్ లెఫ్ట్ టర్న్ అవ్వండి. నేను మీకు కనిపించడం కోసం రైట్ టర్న్ అయినా ఉన్నాను. ఇట్లా పొజిషన్ చూసుకోండి.
మేబీ నేను కనిపించట్లేదు కదా. ఓకే ఇలా మీకు స్టే చేయండి. ఓకే మీరు ఎక్కడ కూర్చున్నారు ఓకే చూడండి, కాళ్ళు బెండ్ చేసుకొని ఇలా ఫ్రీగా ఉండండి. జబ్బ మీద కొంచెం ఒక కెమెరా. జబ్బ మీద తల పెట్టండి, చెవి జబ్బ తెలుసు కదా, జబ్బ మీద చెవి పెట్టుకొని హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండండి. కాళ్ళు కొంచెం బెండ్ చేసుకోండి. శ్వాసలను గమనిస్తూ ఉండండి, రిలాక్స్ అవుతుండండి, బాగా ప్రశాంతంగా శ్వాస తీసుకుంటుండండి. కళ్ళు మూసి ఉంచుతుంది, నెమ్మదిగా లేచుకోవచ్చు. తెరవకుండా నెమ్మదిగా లేచుకోవచ్చు. ఓ సో ఇప్పటి వరకు ఒక రకమైన సాధన చేసాం. నెక్స్ట్ ఇంకొక సాధనలోకి వెళ్దాం. బాడీకి ఎక్సర్సైజెస్ ఇవ్వాలంటే యాక్చువల్లీ చాలా సూక్ష్మ వ్యాయామం ఉంటుంది. ఓకే, సూక్ష్మ వ్యాయామ చేస్తాం ఇప్పుడు మనం. దాని పేరు మనం పెట్టుకున్నది మంచిగా సుందరంగా సత్యం శివం సుందరం. ఓకే సరేనా? ఆన్లైన్ వాళ్ళు ఫాలో చేస్తుంటారు, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. సత్యం శివం సుందరం చూసి ఉంటారు, మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే చెక్ చేసి, ఇప్పుడు అర్థం కాలేదనుకో మేము చెప్పిన ఎక్సర్సైజ్, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. సత్యం సపరేట్గా ఉంటుంది, శివం సపరేట్గా ఉంటుంది, సుందరం సపరేట్గా ఉంటుంది. మళ్ళీ ఈ మూడు కలిపి ఒక్కటే దాంట్లో ఉంటుంది సపరేట్గా చాలా. సో చూసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ మనం ఇప్పుడు చేద్దాం. నెక్ ఎక్సర్సైజ్, షోల్డర్ ఎక్సర్సైజ్ స్టార్ట్తో ప్రొసీడ్ అవుతుంది. లేచి నిలబడండి. ఓకే, బాడీకి ఏదైనా ఎక్సర్సైజ్ ఇవ్వాలనుకుంటే మనము నెక్ షోల్డర్తో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఎందుకంటే బ్రెయిన్ బాడీకి కనెక్టివిటీ మెయిన్ నెక్ కదా. నెక్ దగ్గర ఆల్ నర్వ్స్ పైకి కానీ కిందకి కానీ వెళ్తూ ఉంటాయి, ఆల్ నర్వ్స్. సో అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అందుకనే మనం ఏం పని చేయాలన్నా మనిషికి ఇది చాలా ఇంపార్టెంట్. తల ఉన్న జీవులన్నిటికీ చాలా ఇంపార్టెంట్ కదా. ఎనీవేస్, సత్యం షోల్డర్ ఎక్సర్సైజ్. ఇందులో షోల్డర్ కమ్ నెక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇక్కడ ముందు పెట్టుకుని శ్వాస తీసుకోండి. శ్వాసిస్తూ వెనక్కి తెచ్చుకోవాలి బాగా ఇట్లా ఇట్లా చక్క. మళ్ళీ ముందుకి శ్వాస వదులుతూ ముందుకి శ్వాస తీసుకోండి. ఇలా నెమ్మదిగా రండి. శ్వాస వరకు ముందుకు కంటిన్యూ.
చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్లో ఇది. కరాటే మాస్టర్స్ కరాటే చాలా స్పీడ్ చేస్తారు కదా, చూసే ఉంటారు కదా మీరు. కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేసే ముందు వాళ్ళు స్మూత్గా చేసే ఎక్సర్సైజెస్ ఇట్లా ఉంటాయి. అంటే ప్రాణశక్తిని అణువున నింపడానికి వాళ్ళు చేసే ఈ సూక్ష్మ వ్యాయామం, ఇంత స్మూత్గా శ్వాసలు వెళ్ళడం వల్ల మనకు సర్వాది వ్యాధి నివారణ అవుతూ వస్తుంది, హీల్ చేసేస్తుంది. హ్యాండ్స్ డౌన్, షోల్డర్ రైజింగ్. చూడండి బాగా ఇట్లా. ఎస్, కంటిన్యూ. శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. ఇన్హేల్, ఎక్సేల్, కంటిన్యూ. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, కంటిన్యూ. Down, relax. Now, clockwise, anti-clockwise rotation, shoulder rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Anti-clockwise. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. కలపండి ఇట్లా నెమ్మదిగా ఇలా పెట్టుకొని నెక్కును బాగా పెట్టుకొని శ్వాస తీసుకుంటే స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, కంటిన్యూ. రొటేట్ చేయండి కొంచెం అట్లా, రొటేట్ చేయండి. శ్వాస తీసుకోండి, ఇలా స్ట్రెచ్ చేయండి బాగా. ఇన్హేల్ తీసుకుంటూ రొటేట్ చేయాలి. కూర్చొని చేయండి కొంచెం. శ్వాస తీసుకోండి, ఇలా స్ట్రెచ్ చేయాలి బాగా. శ్వాస వదిలితే దగ్గర తీసుకోండి. కంటిన్యూ సూక్ష్మంగా గాలి, కళ్ళు మూసి చేయండి రిలాక్స్గా. కొత్తగా కాబట్టి కౌంట్స్ అవి ఏవి ఫ్లో చెప్పకుండా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా ఫస్ట్. రిలాక్స్, రిలాక్స్. శ్రీనివాస్ గారు కొంచెము హ్యాండ్స్ని ఇంకొంచెం కింద దించాలి. మెడకి కొంచెం పైకి పెట్టారు కదా, కొంచెం కింద దించుకోవాలి. మెడకి ఇంకా ఇంకా కింద దించాలి. ఇంకా ఓకే. నా నెక్ ఎక్సర్సైజ్. యాక్చువల్లీ మనము నెక్ ఎక్సర్సైజ్ అన్నాం కదా, షోల్డర్ ఫస్ట్ చేపించేసాం కదా. ఎందుకంటే షోల్డర్లు నెక్ని నిలబెడుతుంది. షోల్డర్ వీక్ అయితే నెక్ నిలబడడం చాలా కష్టం. ఓకే, నెక్ వీక్ అయితే షోల్డర్ మెల్లగా ఒకటి ఒకటి ఇంటర్లీవ్. షోల్డర్ అనేది ఇట్లా నిలబెట్టి అలా పైన పెడుతూ ఉంటుంది నెక్ని, తలని. చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఇవి. అలా రెండు యాంగిల్లో ఉండి అట్లా నిలబెట్టుండాలి. అందుకనే ఫస్ట్ షోల్డర్ని ఫ్రీ చేసేసుకోవాలి. అప్పుడు ఇట్లాంటి ఇక్కడి నుంచి పాకేవి హ్యాండ్స్ కదా పాకుతాయి. అవునా? పెరాలసిస్లు ఎందుకు వస్తాయి? ఏం లేవు. నాట్ ఓన్లీ బ్లడ్ సర్క్యులేషన్, నో ప్రాణ, అలా అవుతుంది. ఒకవేళ వచ్చేసింది ఒక్కోసారి అంత బాగుంటుంది, ఎందుకు వస్తుందో తెలియదు పెరాలసిస్. అది ఒక్కోసారి అట్లా స్ట్రెస్ తట్టుకొని 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 నిలబడి చూసి విసిరండి అయ్యి ఒక్కోసారి అలా చిన్నగా తగులుతుంది. మళ్ళీ బాగా చేసుకోవడానికి కూడా ఇలాంటి సూక్ష్మ ఎక్సర్సైజ్లు చాలా ఉంటాయి. ఆశ్చర్యాల దగ్గర తెలుసుకొని వాటిని మళ్ళీ మామూలు చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడున్న భూమి మీద ఉన్న వాళ్ళకి అన్నీ ఏదో ఒక ప్రాబ్లం పెట్టినట్టు దేవుడు మెలికేస్తాడు. సృష్టికర్త అంత సులభమైనడు కాదు.
అన్ని పవర్స్ ఇచ్చాడు అనమాట. ఓకే, ఎనీవేస్ ఇంకెందుకు నువ్వెందుకు ఇక్కడ రారు కదా. ఎనీవేస్ నెక్ ఎక్సర్సైజ్. రెండు చేతులు పెట్టండి, ఇట్లా చూడండి, ఇక్కడ చేతులు ఇలా పెట్టండి, ఇలా ఇలా కాదు, ఇలా సైడ్. ఓల్ ఎక్సర్సైజ్ నెక్ మాత్రమే చేస్తాము. ఫ్రీగా బాడీని ఫ్రీగా పెట్టండి, లైట్గా టచ్ చేస్తుండండి చాలు. నెక్ మాత్రం ఎక్సర్సైజ్ చేయాలి. చేతులు ఇలా పట్టండి అంటే నెక్ ఎక్సర్సైజ్. అప్ అండ్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. శ్వాస తీసుకుంటూ ఇలా పైకెత్తండి, శ్వాస వదులుతూ ఇది స్పాండిలైటిస్ కి బాగా పనిచేస్తుంది. నెక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. స్ట్రైట్ నౌ ఓకే, స్ట్రైట్ 5 చేసుకోవాలి. పైకి 5, కిందికి 5 చేసుకో. స్ట్రైట్ సైడ్ టు సైడ్, రైట్ లెఫ్ట్. శ్వాస తీసుకుంటూ రైట్ లెఫ్ట్. కంటిన్యూ. చేతులు తొడలకి సైడ్లో టచ్ చేసి ఉంచండి, వదలద్దు. లైట్గా టచ్ చేసి సూక్ష్మంగా, హైట్ చేయద్దు, సూక్ష్మంగా టచ్ చేసి ఉంచండి చేతులు, అరచేతులు. నెక్ మాత్రం ట్విస్ట్ చేసుకోండి. Center. Now clockwise, anti-clockwise. Student ఒకసారి 1 inhale, exhale, 2 inhale, exhale, 3 inhale, exhale, 4 inhale, exhale, 5 inhale, exhale. Center. Anti-clockwise. 1 inhale, exhale, 2 inhale, exhale. శ్వాస తీసుకుంటే వెనక్కి వెళ్ళాలి, శ్వాస వదులుతూ ముందుకు రావాలి. 4 inhale, exhale, 5 inhale, exhale. Center. ఇది నెక్ ఎక్సర్సైజ్ లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసినప్పుడు కొంచెం గిడ్డినెస్ వచ్చి పడిపోయే అవకాశాలు ఉంటాయి. కళ్ళు తెలిసి చేసుకోండి. నిలబడి ఉంటారు కదా, అంటే కొత్తగా వచ్చేసి ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్తగా కళ్ళు తెరిచి చేస్తే ఏం కాదు అట్లా అనమాట. కళ్ళు మూసి చేసినారంటే అది అంతే ఇంకా. సో జాగ్రత్త చేసుకోవడం. నెక్స్ట్ నాడీ ముఖమండల్ చేంజ్ ఇన్ యాంగిల్. రెండు కాళ్ళ దగ్గర తెచ్చుకోండి. అప్ అండ్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చేయండి. 1 2 3 చేతులు ఇలా టచ్ చేసి ఉంచండి. 6 7 8 9 10 11 12. సెంటర్కి వచ్చేసి నాడీ ముఖ మండలము అలా అలా చేయడం వల్ల ఆటోమేటిక్గా మెల్లగా స్మూత్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. చేంజ్ ఇన్ యాంగిల్ అన్నమాట, నాడీ ముఖ మండలం అంటారు. ఆ యాంగిల్స్ చేంజ్ చేసుకుంటూ రావాలి. సో ఈ యాంగిల్ 30 degrees 20 degrees 10 degrees 90 degrees అలా చేసుకుంటూ వస్తుంటాం. అందుకే నాడీ ముఖమండల్ చేంజ్ ఇన్ యాంగిల్ అంటుంది. ఎస్ ఎనీవేస్ ఇది లాస్ట్లో 2 చేతులు ఇలా పెట్టుకోండి. లైట్ లేదండి. ఓకే, నెక్స్ట్ ఇలాగే పెట్టుకొని మళ్ళీ లాస్ట్లో సేమ్ ఇందాక చేసినట్టు. ఓకే, శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్, శ్వాస వదులుతూ దగ్గర. ఇలా చేయడం వల్ల నెక్ పెయిన్ ఎవరికైతే ఉంటుందో బాగా మసాజ్, సెల్ఫ్ మసాజ్ చేసుకున్నట్టు మీరు వెనక ఉంటాయి కదా మజిల్స్, రిలాక్స్ ఉంటాయి కదా ఇక్కడ మజిల్స్, కండరాలు, లిగమెంట్స్, చిన్న చిన్న లిగమెంట్స్ కనెక్టివ్గా ఉన్నవన్నీ
ఒక్కసారిగా మీ చేతుల ద్వారానే మసాజ్ అవుతాయి, బాగా హ్యాపీగా మెత్తగా అవుతాయి. ప్రాణ ప్రసారం బాగా జరుగుతుంది, ప్రాణశక్తి ప్రసారం. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ప్రాణశక్తి ప్రసారం మనం ఆపుతూ ఉంటాం చాలా రకాలు, శ్వాసలు కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ. మళ్ళీ పంపించాలి, ఆపాలా పంపించాలా, ఇదంతా ఉంటాయి. ప్రాణాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాణాన్ని ఆపేసాను, తీసుకోలేదు. అలా ఉండిపోవచ్చు అంతే. కుంభకం అంటాం అంతే. రావద్దు లోపలికి, రానే రావద్దు లోపలికి. నాకు ప్రాణ అంటే న్యాచురల్ విశ్వశక్తి, అది అది నీ వస్తూ పోతుంది, నీ ప్రమేయం లేక నువ్వేం చేయకుండా వస్తుంటుంది పోతుంటుంది. నువ్వు కదా దీంట్లో ఉంటున్నావు, రావద్దు అంతే. అప్పుడు లోపల ప్రాణ అనే వాయువు ఒకటి ఉంటుంది. ఇందాక అపాన శక్తి ద్వారా మనం బయటకు పంపించేసాం అంతే. అండ్ ఓపెన్ చేసాం, స్టాప్ అంటున్నాం, తద్వారా అది ఆగిపోయింది. ప్రాణ ఇక లోపల ప్రాణ అనే వాయువు ఉంటుంది ఇక్కడ, కరెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. అపాన ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. నాకు ప్రాణ ఏం చేస్తుంది, దానిపైన దాని డ్యూటీ అది ఏంటి, లాగాలి. విశ్వశక్తి ఏమో ఉంది ఇక్కడ, లాగట్లేదు. నువ్వేం చేసావు, ఆపినావు, హోల్డ్ చేసావు. ఏ సిస్టమ్ మొత్తం అపాన తీసుకోవట్లేదు, పోయిన దాన్ని లోనికి రానియట్లేదు, మళ్ళీ తీసుకోవాలనే మళ్ళీ వదలాలనే ఆలోచన కూడా చేయట్లేదు. ఆగు అంతే. ఎక్కడ అంటే బయట ఆపేశాం. అలా కుంభకాల్లో చాలా విద్యలు ఉంటాయి మనకు. తర్వాత రోజు ఫస్ట్ బేసిక్స్ ప్రాక్టీస్ చేసి తీసుకొని మీకు నెమ్మదిగా అవసరం రైట్. ఇది సత్యం ఎక్సర్సైజ్. ఓకే, చాలా మంచి ఎక్సర్సైజెస్. దీంట్లో శివము, సుందరము అని వస్తాయి. ఇంకా నెక్స్ట్ లెవెల్కి, ఎందుకంటే చేతులకి, అంటే ఇక్కడ చెస్ట్ రీజన్కి, తర్వాత లోపల మళ్ళీ హార్ట్ లంగ్స్కి ఎక్సర్సైజ్. దాని నుంచి మళ్ళీ ఇక్కడ టమ్మీ నుంచి మళ్ళీ బ్యాక్, లెగ్స్, అన్ని పార్ట్స్కి మనము సూక్ష్మంగా వ్యాయామిస్తాం. కరాటే మాస్టర్స్ అంత బాగా కరాటే చేయడానికి ఫ్లెక్సిబుల్గా, వాళ్ళు చాలా స్పీడ్గా యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏ జాయింట్ని కూడా బ్లాక్లో ఉంచకూడదు కూడా. అందుకే చాలా టఫ్ ప్రాక్టీసెస్. బట్ వాళ్ళకి మళ్ళీ ఇలా నెమ్మదిగా ఇస్తుంటారు. మైండ్ ఏంటంటే అన్ని ఆలోచన పరిగెత్తిస్తుంటుంది, కానీ దాన్ని ఇలా మనము కంటిన్యూ ప్రాక్టీస్లో సూక్ష్మంగా చేస్తున్నారు. అందుకే కంటిన్యూ ప్రాక్టీస్లో ఉంటే ఎంత టైం ఇంకెంత ఉంది మనకు, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందా. ఎస్, కొంచెం ఆసనాలు నిన్న సిట్టింగ్ చేసాం కదా, ఆసనాలు అవి తిథిలాసన ఇవన్నీ చేసుకుందాం. లేడీస్ చాలా ఇంపార్టెంట్ ఆసనాస్, అవి కూడా రోజు యాడ్ చేసేస్తున్నాం. 540 20 నిమిషాలు ఉంది. హ్యాపీగా పని చేసుకొని లాస్ట్లో కాసేపు మెడిటేషన్ చేసేసుకుందాం. సిట్ డౌన్. కమాన్. బటర్ఫ్లై చూడడానికి సింపుల్ గా ఉంటుంది. ఓకే, కమాన్. తిథిలాసన. ఏమాసన? yes, బటర్ఫ్లై పోజ్. మా అమ్మకి గురుదక్షిణ ఇస్తున్నాను. ఓకే, ఈ ఆసన నేర్పించానంటే మీకు మా అమ్మకి గురుదక్షిణ, నాకు నేర్పించింది. ఫస్ట్ స్లైట్గా కాన్సన్ట్రేట్ చేయండి లోయర్ బ్యాక్. మీ మైండ్ అంతా లోయర్ బ్యాక్ తీసుకెళ్ళి మైండ్ని ఎక్కడ పెట్టాలి? ఎస్, నా బాగా పైగానండి. అబ్జర్వ్, లోయర్ బ్యాక్ అబ్జర్వ్ చేసుకోండి. బాగా పైకి తీసుకోండి, పై తీసుకోవాలి, కింది కాదు. ఇప్పుడు బాగా అడ్వాన్స్ అనమాట దీంట్లో, తిథిలాసనలో. కొంచెం గ్రాయిన్స్, గజ్జల్ని బాగా ఎక్సర్సైజ్ చేయించండి. గజ్జలు అంటే తెలుసు కదా, లేడీస్ చాలా అవసరం. మీరు హ్యాపీ
హ్యాపీగా మీరు నిజంగా చెప్తున్నాను, హ్యాపీగా ఉంటారు ఈ ఎక్సర్సైజ్ చేస్తే కనుక. లేడీస్కి మీరు మళ్ళీ గైనకాలజికల్ ఇష్యూస్ రాకుండా కాపాడుకోవాలి. లైఫ్ లాంగ్ ఉంటాయి లేడీస్కి సమస్యలు. జెంట్స్కి ఇంకోటి హార్ట్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు లేడీస్ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దర్ ఆర్ మెనీ రీజన్స్. ఏం బద్ధ కోణాసన కామన్ అయిపోయిన తర్వాత, తీరాసన అయిపోయిన తర్వాత బద్ధ కోణాసన. ఇలా ఉండండి చాలా, అంతే. ఎంత పెయిన్ వస్తే అంత అవునా? అది పెట్టండి, అది చెప్పండి, తీసుకోండి. చాపండి, అది చాపేసేయండి. ఇది పక్క రైట్ లెగ్ చాపండి, మీకు వచ్చండి, అలా పెట్టుకోండి, అంతే. ఓకే, నడుము ఇటు ఆడుకుంచండి. మీరందరూ నడుము ఇటు ఆడుకుంచండి. ఇక్కడ ఒక ఇటుక పెట్టుకోండి. లేదంటే ఇక్కడ మెల్లగా వాటర్ బాటిల్ వద్దులే, వాటర్ క్యాన్ పెట్టుకోండి. ఇటు పక్క ఒకటి ఆటోమేటిక్ దిగుతాయి ఇట్లా. ఓకే, అది నాకు కూడా అదే చెప్తుంది. దగ్గరకు ఉండాలి కదా ఈ పాదాలు. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలంటే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. శ్రీధర్ గారు నెక్స్ట్ రైట్. అది విషయం. శ్రీనివాస్ గారు ఓకేయా? ఏం పెట్టుకోవచ్చు ఇక్కడ? మీ ఇష్టం వచ్చిన వెయిట్స్ పెట్టుకోవచ్చు ఈక్వల్ గా. ఏదైనా పెట్టుకోవచ్చు, దిగాలంటే కిందికి ఆటోమేటిక్ దిగుతాయి. లేదంటే ఒకసారి సరేలే, తర్వాత ఎప్పుడైనా దీనికి సంబంధించి మా తమ్ముడికి ఒకటి ఇట్లా ప్రెస్ చేసేది అబ్బా అన్నాడు. అసలు అది ఇంకోసారి యోగా కాదని ప్రెస్ చేయాలి. తర్వాత ఇప్పుడు వస్తుంది చూడు అని చూపిస్తాడు. ఇప్పుడు చూపిస్తున్నాడు. అదే చెప్పాను, సింపుల్ గా పెట్టుకోవడం. వెయిట్స్ దగ్గర రావట్లేదా? అది లైక్ బ్యాక్ సైడ్ పూర్తిగా ఓపెన్ అవ్వాలి. స్పైన్ ని పైకి పంపిస్తూ ఉండాలి. ఇక్కడ మీరు ఒక బాణం యారో ఇలా పైకి లాగి ఎక్కి పెట్టుండాలి. చూడండి ఇక్కడ ఒకసారి స్పైన్ ని స్ట్రెచ్ చేసి పైకి ఎక్కి పెట్టుండండి. శ్రీధర్ గారు ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు? అలా ఉంచండి. బద్ధ కోణాసనం అంటే ఏం చేయాల్సిన అవసరం, ఆసనం మాత్రం వినాలి అంతే. ఆసనం మాత్రం ఉండాలి. మీరు చేస్తున్నారు ఆసనాన్ని, అందులో బద్ధ కోణాసన, జ్యోతి గారు బద్ధ కోణాసన. ఎవరు తీసారు ఇంకా ఆసనాన్ని? ఎవరు తీయద్దు, బద్ధ కోణాసన. ఇట్లా ఉన్నట్టు అంతే, ఏం చేయద్దు, ఆసనంలో ఉన్నట్టు. సో పెల్విక్ రీజన్ దగ్గర మనకు చాలా మెయిన్ రీజన్, చాలా ప్రదేశం. ఆ ప్రదేశాన్ని వాళ్ళు జాగ్రత్త కాపాడుకుంటుండాలి. కళ్ళు మూయండి, అబ్జర్వ్ చేయండి. సుప్తబద్ధ కోణాసన. నౌ సరే ఓపెన్ చేయండి. ఇలాగే ఉంది కదా, నడుమి పైకి ఇలా లాగేసి కాళ్ళు ఇలా స్ట్రైట్ పెట్టుకొని గట్టి పట్టుకొని కాళ్ళని ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. చూస్తూ చేయండి ఒకసారి. డైరెక్ట్ వెళ్ళిపోయినారు అనుకోండి, ఇట్లా ముందు కొంగ, ఇది కరెక్ట్ కాదు, యాక్షన్ టెక్నికల్ కాదు, ఇట్లా వెళ్ళిపోవడం. ఓకే, ముందుకు వెళ్ళిపోవడం. నడుముని కరెక్ట్ స్టిక్ లాగా బెండ్ చేసి తీసుకురావాలి. శ్రీధర్ గారు ఒకసారి చూడండి. ఓకే, ఇలా 400 టచ్ చేసేయండి భూమికి. చేతులు ఇలా భూమికి టచ్ చేయండి. డార్మెంట్ ఉంటుంది అనమాట ఇక్కడ. సుప్త బద్ధ కోణాసన. ఓకే, అలా ఉండండి. ఎంతవరకు బెండ్ అయిందో మీకు, ఓకే, అంతవరకు ఉండండి. ఎంతవరకు బెండ్ అయిందో అంతవరకు ఉండండి. ఆ బెండింగ్ లో ఉండండి. కాస్త ఆ బెండింగ్ లోనే నడుముని ఇట్లా ముందుకి ఇలా పంపించేసి ఉంచండి. అట్లా ఉంచండి కాసేపు. కళ్ళు మూసి ఉంచండి, గాలి తీసుకుంటూ ఉండండి. నెమ్మదిగా పైకి లేండి. ఎక్సర్సైజ్ చేసుకోండి, దాన్ని ఫ్రీ చేసుకోండి. సో ఇక్కడ ఇది బాగా పనిచేస్తుంది ఓపెన్ చేయడానికి, సూక్ష్మంగా. అదే చెప్తే పైకి వెళ్తూ ఉంటుంది అనమాట ప్రాణ.
స్పైన్లోకి వెళ్ళి అక్కడ శ్వాస ద్వారా మళ్ళీ మూలాధారం నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో అక్కడ పెయిన్ కూడా తీసుకొని వస్తుంది. ఓకే, సో బాగా అవుతుంది అనుకోండి. మీరు మెడిటేషన్లో మౌని బాబు ఆయన ఎవరు ముని విన్నారు కదా, ఎక్కడ పెయిన్ వచ్చినప్పుడు హీల్ అవుతుంది అనుకోండి, అదే జరుగుతుంది. సో ది ఎమినేటర్ ఆఫ్ నర్వ్స్ స్టార్టెడ్ ఫ్రమ్ ద యాక్చువల్లీ మూలాధార. ఇట్ ఈస్ ఎమినేటెడ్ టువర్డ్స్ ద బ్రెయిన్ వెళ్ళిపోతుంటాయి. ఇక్కడ ఇది ఇంకా నరాలు ఉండు బ్రెయిన్లో, అదంతా ఫ్యాట్ ముద్ద, న్యూరాన్స్ ఫ్లవర్ లాగా ఉంటాయి అదంతా. ఓకే, ఆకులు చెట్టుకి ఆకులు ఎట్లుంటాయి పైన పైన చూసే దూరం నుంచి అంత మొత్తం ఆకలే కదా, అది మన న్యూరాన్స్ అన్ని ఆకులు అనమాట. దాని వేరంతా కింద ఉంటాయి. సో క్లాక్ వైజ్ నడుము నిటారుగా ఉంచండి, దగ్గర తీసుకోండి, యాంటీ క్లాక్ వైజ్. విన్నా టచ్ చేయండి అట్లా, జస్ట్ అట్లా బిగ్ టో ఉంటుంది కదా, ఆ టోకి అట్లా టచ్ చేసి ఇలా కిందికి పరచాలి, రొటేషన్ చేయాలి. వీల్ బ్యాక్ గమనిస్తూ ఉండండి, బ్యాక్ గమనిస్తుంది, టచ్ చేస్తున్నట్లల్లా గమనిస్తుంది. మీరు సింగిల్గా ఉన్నప్పుడు చేస్తే కూల్గా దీని మీదే ప్రయోగం చేయండి, ఏం జరుగుతుందో గమనించండి. ఓకే, రిపోర్ట్ నాకు చెప్పండి. ఎస్, రిలాక్స్. శవాసన QRT, క్విక్ రిలాక్సేషన్, షార్ట్ కట్ లో రిలాక్సేషన్ టెక్నిక్. శవాసనలోకి వెళ్ళండి, అందరూ తల ఇటు పక్క పెట్టేసి కాళ్ళు అటు పక్క పెట్టండి. ఇక్కడి నుంచి కళ్ళు తెరవద్దు, బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా. కళ్ళు తెరవకుండా ఉండాలి, నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దు. మీరు చేయండి అమ్మా, మీరు చాలా ఇంపార్టెంట్. శవాసనలోకి రండి, మీరు ఎవరైనా వస్తారేమో. ఓం శవాసనలోకి ఎవరెవరు వస్తారండి? శవాసనలోకి షార్ట్ కట్ శవాసన ఇది మనకి రోజు ఉంటుంది ప్రాక్టీస్. మొదలై డిఆర్టీ, డీప్ రిలాక్సేషన్, క్యూఆర్టీ, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్, ఇవన్నీ చేస్తూ ఉంటాం మనము. అంటే షార్ట్ కట్లో రిలాక్సేషన్ టెక్నిక్, లాంగ్ టర్మ్ రిలాక్సేషన్, ఇవన్నీ ఎలా చేయాలని టెక్నిక్స్ డైలీ ఉంటాయి మనకు. ఇనిషియల్గా మనం చెప్తూ వస్తుంటాం, మీకు అర్థం అవడానికి. తర్వాత మీరు నెమ్మదిగా చెప్పచ్చు, పక్కన కొత్తగా వచ్చే వాళ్ళకి మీరే చెప్పుకోవచ్చు. కాళ్ళ మధ్యలో గ్యాప్ ఇవ్వండి, ఎక్కడా కూడా పట్టి ఉంచద్దు. కాళ్ళ మధ్యలో బాగా గ్యాప్, నడుము దగ్గర ఫ్రీగా ఉండాలి, కాళ్ళను దూరం పెట్టండి, అరిచేతుల ఆకాశం వైపు ఉంచండి. కాన్సంట్రేట్, హోల్ బాడీ, శరీరం మొత్తం గమనించండి. మీ ధ్యాస అంతా నాభి దగ్గరికి తీసుకురండి. కాన్సంట్రేట్ అట్ నావల్ పోర్షన్. Now, quick relaxation technique. శీఘ్ర విశ్రాంతి స్థితి. శ్వాస తీసుకుంటూ పొట్ట పైకి తీసుకురండి. శ్వాస వదులుతూ పొట్టలోనికి తీసుకెళ్ళండి. ఇన్హేల్, టమ్మీ అప్, ఎక్సేల్ డౌన్. శ్వాస తీసుకుంటూ పొట్ట పైకి తీసుకురండి. శ్వాస వదులుతూ పొట్టలోనికి తీసుకెళ్ళండి. అలా శ్వాస తీసుకుంటున్నప్పుడు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అనుకోండి. శ్వాస వదులుతున్నప్పుడు విషవాయువులు తొలగిపోతున్నాయి అనుకోండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు నాకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది, ప్రశాంతత కలుగుతుంది అనుకోండి. శ్వాస వదులుతున్నప్పుడు విషవాయువులు, వికారాలు, వికృతులు తొలగిపోతున్నాయి, ఒత్తిడి తొలగిపోతుంది, ఆందోళన తొలగిపోతుంది అనుకోండి, యాంగ్జైటీ తొలగిపోతుంది అనుకోండి. ఎక్సేల్ చేస్తున్నప్పుడు అలా 6 times చేయండి.
కాన్సన్ట్రేట్ అట్ నావల్ పోర్షన్ నౌ. నాభి దగ్గర ఏకాగ్రత వహించండి. సాధారణ శ్వాసలోకి రండి. నార్మల్ బ్రీతింగ్ చేయండి. ఇప్పుడు నాభి దగ్గర ఏకాగ్రత వహించండి. శ్వాస నెమ్మదిగా స్లోగా తీసుకుంటూ రండి. నెమ్మదిగా బాడీని గమనిస్తూ డీప్గా స్లోగా శ్వాసిస్తూ ఉండండి. తలని ఎడమ వైపు కుడి వైపు రొటేట్ చేయండి. నెమ్మదిగా సుతారంగా. రెండు కాళ్ళు దగ్గర తీసుకోండి. రెండు చేతులు దగ్గర తీసుకోండి. లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి. తల కింద చేయండి. ఇందులో పెట్టుకోండి. హార్ట్ బీట్ అబ్జర్వ్ చేయండి. మనసారా శ్వాసించండి. కళ్ళు మూసి ఉంచుతూ నెమ్మదిగా లేచి కూర్చోండి. కళ్ళు తెరవద్దు. నెమ్మదిగా లేచి కూర్చోండి. బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. స్లోగా లేచి కూర్చోండి. అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. లోపల మిమ్మల్ని మీరు దర్శించండి. లోపల కళ్ళు మాత్రం తెరవద్దు. పీస్, హ్యాపీనెస్ ని బాగా తీసుకుంటూనే ఆనందిస్తూనండి. సుఖము మరియు శాంతి అనుభూతి.
ఆత్మశాంతి విశ్వశాంతి కొరకు రెండు చేతులు ప్రణామ ముద్ర. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्ति. పవిత్రమైన కరహస్తాన్ని దర్శించండి. పమింగ్ మతాన్ని మసాజ్ చేసుకోండి. శిరస్సు మసాజ్ చేసుకోండి నెమ్మదిగా. చెవులను మసాజ్ చేసుకోండి. గొంతును మసాజ్ మెడని హోల్ బాడీని భుజాన్ని అంతా మసాజ్ చేసుకోండి. చేతులు అరచేతుల ద్వారా కళ్ళు మూసి ఉంచండి కాసేపు.